ఒక లాయర్ ఆస్తి ఎంతుంటుంది? మహా అయితే ఒక 10 కోట్లు. నెలకు ఒక 5-6 లక్షలు సంపాదిస్తేనే అబ్బో చాలా పెద్ద లాయర్ అనుకుంటాం. కానీ తాజాగా తెలంగాణ నుంచి రాజ్యసభ అభ్యర్థిగా నామినేట్ అయిన ప్రముఖ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వి ఆస్తుల లెక్కలు చూస్తే ఎవరికైనా కళ్ళు బైర్లు కమ్మాల్సిందే. ఆయన ఎన్నికల అఫిడవిట్ లో చూపించిన ఆస్తులు చూస్తుంటే అది ఒక మనిషి సంపాదన పత్రంలా లేదు, ఒక భారీ మల్టీనేషనల్ కంపెనీ బ్యాలెన్స్ షీట్ లా కనిపిస్తోంది. మొత్తం కలిపి అక్షరాల 2600 కోట్ల రూపాయల సామ్రాజ్యం ఆయనది. అసలు ఈయన సంపాదన వింటే ఎవరైనా నోరెళ్లబెట్టాల్సిందే. సింఘ్వి రోజు సంపాదన దాదాపు 1 కోటి రూపాయలు. అంటే ఒక సామాన్యుడు తన జీవితాంతం కష్టపడినా సంపాదించలేనంత సొమ్మును ఆయన కేవలం ఒక్క రోజులో గడిస్తున్నారు. నెలకు అన్ని రకాల ఆదాయాలు కలిపి 25 నుంచి 30 కోట్ల రూపాయల వరకు సంపాదిస్తారు. ఈయన భార్య అనిత మిగతా కుటుంబ సభ్యుల ఆస్తులన్నీ కలిపితే ఆ మొత్తం 2600 కోట్లకు చేరింది. కేవలం ఇండియాలోనే కాదు, లండన్, దుబాయ్ లాంటి విదేశీ నగరాల్లో కూడా ఈయనకు భారీగా ఆస్తులు ఉన్నాయి. ఇక ఆయన దగ్గర ఉన్న వాచీల సేకరణ గురించి వింటే షాక్ అవ్వాల్సిందే. సుమారు 4.5 కోట్ల రూపాయల విలువైన అత్యంత ఖరీదైన లగ్జరీ వాచీలు ఆయన దగ్గర ఉన్నాయి. ప్రపంచ ప్రఖ్యాత బ్రాండ్లు అయిన రోలెక్స్, పాటిక్ ఫిలిప్, కార్టియర్, లూయిస్ విట్టన్ వంటి బ్రాండ్లకు చెందిన ఏకంగా 14 ఖరీదైన వాచీలు ఆయన అఫిడవిట్ లో పేర్కొన్నారు. ఒక వాచీ ఖరీదే కొన్ని లక్షల నుంచి కోట్ల రూపాయలు పలుకుతుంది. ఇంత సంపాదన వెనుక ఉన్న అసలు విషయం ఏంటంటే, సింఘ్వి లాంటి లాయర్లు ఒక్కసారి కోర్టుకు వచ్చి వాదనలు వినిపిస్తే 20 లక్షల నుంచి 50 లక్షల వరకు ఫీజు తీసుకుంటారు. మరి అంత డబ్బు పెట్టి సామాన్య ప్రజలు వీరిని నియమించుకోగలరా? అస్సలు సాధ్యం కాదు. కేవలం రాజకీయాల్లో అడ్డగోలుగా లిక్కర్ స్కామ్, మైనింగ్ స్కామ్, మనీ లాండరింగ్ లాంటి అవినీతి కేసులు ఎదుర్కొంటున్న నేతలే అంత డబ్బు వెచ్చించి వీరిని పెట్టుకుంటారు. ఇటువంటి రాజకీయ నేతలు దేశంలో ఉన్నంత కాలం సింఘ్వి లాంటి లాయర్లకు వారు కల్పవృక్షంలా కనిపిస్తారు. కోర్టులో పిటిషన్ వేయడం దగ్గర నుంచి ఎన్నిసార్లు కోర్టుకు వచ్చారనే లెక్కలు, బెయిల్ కోసం వాదనలు, కింది కోర్టులు ఇచ్చిన తీర్పులపై స్టే ఆర్డర్లు తేవడం, ఇలా ప్రతి పనికి వేరువేరుగా లక్షల్లో ఫీజులు ఉంటాయి. ఇవే వీరిని కుబేరులుగా మారుస్తున్నాయి. కపిల్ సిబల్, హరీష్ సాల్వే, ముకుల్ రోహిత్కి వంటి వారే కాదు, రాష్ట్రాల్లో కూడా ఇలాంటి ఖరీదైన లాయర్లు తయారయ్యారు. రాజకీయ నేతలు ప్రజల సొమ్ము దోచుకుంటే ఆ దోచుకున్న సొమ్ము తిరిగి ఇలాంటి లాయర్ల జేబుల్లోకే చేరుతోంది. దీన్ని బట్టి మన దేశంలో న్యాయం చాలా ఖరీదైపోయింది. సామాన్యుడికి అందనంత దూరంలో ఉందని ప్రజలంతా చర్చించుకుంటున్నారు. అక్రమాలకు, అవినీతికి పాల్పడే రాజకీయ నేతలే సింఘ్వి లాంటి లాయర్లకు అసలైన ఖజానా.